సినిమాలో మన ఫేవరెట్ హీరోస్ ఇచ్చే కమ్‌బ్యాక్స్ రియల్ లైఫ్‌లో వర్కౌట్ అవుతాయా? ఈరోజు టాలీవుడ్‌లో 4 ఐకానిక్ క్యారెక్టర్స్ వాడిన సైకాలజీస్‌ని ప్రపంచాన్ని మార్చిన రియల్ లైఫ్ 4 టైటాన్స్‌తో కంపేర్ చేద్దాం. ఈ వీడియోని చివరిదాకా చూస్తే నీ లైఫ్‌లో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్న వాటిని అడ్వాంటేజెస్‌గా మార్చుకోవడానికి నీకు కొన్ని సీక్రెట్ కోడ్స్ తెలుస్తాయి. వెల్కమ్ టు ప్రాజెక్ట్ టీ. కోడ్ 1. సైకాలజీలో రెసిలియన్స్ అంటే దెబ్బ తగిలినా తట్టుకుని నిలబడటం. కానీ టాప్ 1 అచీవర్స్ వాడే సైకాలజీ పేరు యాంటీ ఫ్రెజిలిటీ. ప్రెషర్ పెరిగే కొద్దీ ఇంకా స్ట్రాంగ్గా తయారవ్వడం, వాళ్ళు జీరోకి పడిపోవడాన్ని ఒక లాంచ్ ప్యాడ్గా మార్చుకోవడం. దీనికి నీకు గుర్తురావాల్సిన క్యారెక్టర్ జెర్సీలో అర్జున్. 36 ఇయర్స్ ఏజ్, హెల్త్ లేదు, కెరియర్ లేదు, తన కొడుకు $500 పెట్టి ఒక జెర్సీ కొనివ్వలేని హెల్ప్లెస్ స్టేజ్. సొసైటీ ఏమంటుందో అని అనుకోకుండా తన ఈగోని పక్కన పెట్టి తన కొడుకు అడిగిన ఒక్క మాట కోసం మళ్ళీ గ్రౌండ్లోకి బ్యాట్ పట్టుకొని దిగుతాడు. స్క్రీన్ మీద 36 ఇయర్స్కి అర్జున్ తీసుకున్న ఈ డెసిషన్ని రియల్ లైఫ్లో 57 ఇయర్స్కి ఒక బిగ్గెస్ట్ ఐకాన్ తీసుకున్నాడు. అతని పేరు అమితాబ్ బచ్చన్. 1999లో ఆయన ఏబిసిఎల్ కంపెనీ బ్యాంక్రప్ట్ స్టేజ్కి వచ్చింది. 90 కోట్ల అప్పు, ఇల్లు జప్తు చేసే స్టేజ్కి వచ్చారు. ఆ రోజు ఆయన ఈగోని పక్కన పెట్టి యష్ చోప్రా దగ్గరికి వెళ్ళి పని కోసం అడిగారు. ఆ రోజు పడింది కౌన్ బనేగా కరోర్పతి, గ్రేటెస్ట్ కమ్బ్యాక్ ఆఫ్ అమితాబ్ బచ్చన్. నువ్వు జీరోకి పడిపోతున్నప్పుడే నీ కొత్త జర్నీను స్టార్ట్ చేయాలి. నువ్వు హిట్ కొడుతున్నావనో లేదా నువ్వు ఒక బిజినెస్ పెడతావనో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ విల్, నీ వై ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటే, నీ సంకల్పం ఎంత గట్టిగా ఉంటే నువ్వు తీసుకున్న నిర్ణయం అంత బలంగా ఉండాలి. కోడ్ 2. మనం చాలా పెద్ద టార్గెట్లు కొట్టాలనుకుంటాం, కానీ ఫైనాన్షియల్ స్ట్రెస్, పర్సనల్ ప్రాబ్లమ్స్ మనల్ని భయపెట్టేస్తాయి. మాస్టర్ మైండ్స్ అందరూ వాడే సైకాలజీ పేరు కంపార్ట్మెంటలైజేషన్. అంటే యుద్ధం చేసే టైంలో మన మైండ్లో ఉన్న మెంటల్ ప్రెషర్స్ని, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక బాక్స్లో వేసి లాక్ చేసేసి ఒక మిషన్ లాగా ఆ పనిని ఎగ్జిక్యూట్ చేయడం. టాలీవుడ్లో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అతడులోని నందు క్యారెక్టర్. అతని ప్రొఫెషన్ ఒక హిట్ మ్యాన్. అతని చుట్టూ పోలీసులు ఉన్నా, తన లైఫ్ డేంజర్లో ఉన్నా తన హార్ట్ రేట్ పెరగదు. ట్రిగ్గర్ నొక్కే ఆ ఒక్క మైక్రో సెకండ్కి తన మైండ్లో నో ప్రాబ్లమ్స్, జీరో ఎమోషన్స్, ఒక్క ఫోకస్ మాత్రమే. సినిమాలో అసాసిన్ వాడిన ఈ కోడ్ని రియల్ లైఫ్లో గ్లోబల్ విజనరీ ద డార్కెస్ట్ ఫేజ్లో వాడాడు. ఆయన పేరే ఎలాన్ మస్క్. 2008లో స్పేస్ ఎక్స్ తీసుకొచ్చిన 3 రాకెట్లు పేలిపోయాయి. కంపెనీ బ్యాంక్రప్సీ స్టేజ్లో ఉంది. పర్సనల్ లైఫ్లో డివోర్స్. ఎవరికైనా పిచ్చెక్కిపోద్ది, కానీ మస్క్ మావ మాత్రం తన ఎమోషన్ని, తన ఫియర్ని మొత్తాన్ని ఒక బాక్స్లో పెట్టి పక్కన పడేసి 4వ రాకెట్ని ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు నీ ఎమోషన్ని లాక్ చేయి, మొత్తాన్ని పక్కన పెట్టేసి ఎగ్జిక్యూట్ చేయి. కోడ్ 3. లైఫ్లో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, లక్ లేదు అని సిచ్యువేషన్స్ మీద బ్లేమ్ వేస్తాడు. దీన్నే ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు. బట్ విన్నర్స్ దీన్ని తీసి పక్కన పడేస్తారు. వాళ్ళు నమ్మే కాన్సెప్ట్ పేరు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. అంటే ఈ ప్రపంచం నాకు ఏమి ఇవ్వకపోయినా నా ఫేట్ని నేనే సృష్టించుకుంటా అనే ఒక తెగింపు. దీనికి ద మోస్ట్ విజువల్ ఇన్సేన్ ఈగ సినిమా. ఒక చిన్న ఈగ ప్రపంచంలోని అన్ని రిసోర్సెస్ ఉన్న ఒక మెయిన్ విలన్ని ఎదిరిస్తుంది. తన సైజ్ చూసుకొని ఈగ ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. తన విల్ పవర్, తన దగ్గర ఉన్న చిన్న చిన్న టూల్స్ని మాత్రమే వాడి ఆ విలన్ని పడగొడుతుంది, తన సామ్రాజ్యాన్ని కూల్చేస్తుంది. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. సినిమాలో అంత చిన్న ఈగ అంత పెద్ద విధ్వంసం చేసినప్పుడు రియల్ లైఫ్లో చిన్న పొజిషన్ నుంచి ఒక పెద్ద బిలియనర్గా మారిన ఒక మనిషి పేరు జాక్మా. కేఎఫ్సీలో 24 మంది అప్లై చేస్తే రిజెక్ట్ అయిన ఒకే ఒక పర్సన్ జాక్మా. హార్డ్వర్డ్ 10 సార్లు రిజెక్ట్ చేసింది. నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వక్కర్లేదు, నేనే ఒక కంపెనీ కనిపెడతా అని ఈ కామర్స్ వెబ్సైట్ని స్టార్ట్ చేశాడు. దాని పేరు ఆలీబాబా. ఫెయిల్యూర్స్కి రీజన్స్ చెప్పడం మానే. నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఎంత తక్కువైనా, ఎంత చిన్నవైనా, నీ పర్ఫెక్ట్ విజన్తో నీ సొంత అడుగులు వేసి ఒక ఎంపైర్ని బిల్డ్ చేయి. కోడ్ 4. ప్రపంచం ఎప్పటి నుంచో ఇలానే చేస్తుంది, నేను కూడా ఇలానే చేస్తాను గుడ్డిగా ఫాలో అవటం బానిసత్వం. ఇట్స్ ఎ స్లేవరీ. గేమ్ చేంజర్స్ వాడే సైకాలజీ పేరు ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. అంటే ప్రపంచం గీసిన మ్యాట్రిక్స్ని రిజెక్ట్ చేసి ప్రాబ్లమ్ని బేస్ లెవెల్ నుంచి ఆలోచించి కొత్త సొల్యూషన్ని తేవడం. మహర్షి సినిమాలో రిషిని తీసుకోండి. కాలేజ్లో ప్రొఫెసర్స్ చెప్పేవి అందరూ కాపీ పేస్ట్ చేస్తుంటే రిషి మాత్రం ఆ మ్యాట్రిక్స్ని రిజెక్ట్ చేసి బయటకు వస్తాడు. సొసైటీ గీసిన దారుల్లో వెళ్లకుండా తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ని క్రియేట్ చేసి ఒక CEO అవుతాడు. సినిమాలో ఆ ఓఎస్ని డిజైన్ చేసి టెక్ వాల్ని బ్రేక్ చేసిన తెగింపు రియల్ లైఫ్లో ఒక పర్సన్ చేశాడు. అతని పేరే స్టీవ్ జాబ్స్. యాపిల్లోంచి ఆయన్ని తీసి బయట పడేశారు. బట్
మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అప్పటిదాకా వాడుతున్న బ్లాక్బెర్రీ కీబోర్డ్ మొబైల్స్ ఎందుకు వాడుతున్నారు అని క్వశ్చన్ చేశాడు. అసలు కీబోర్డ్ ఎందుకు, డైరెక్ట్గా స్క్రీన్ మీద టచ్ చేయొచ్చు కదా అనుకొని అప్పుడు మొదలుపెట్టి తయారు చేసిన ఫోన్ ఐఫోన్. స్క్రీన్ మీద టచ్ ఇంటర్ఫేస్ని తీసుకొచ్చి ఐఫోన్ని సృష్టించాడు, హిస్టరీని మార్చాడు. అందరూ ఇలానే చేస్తున్నారు, నేను కాపీ పేస్ట్ చేస్తా అనే రూల్స్ని పక్కన పెట్టు. ప్రాబ్లమ్ని బేస్ లెవెల్ నుంచి చూడు, ఒక కొత్త యాంగిల్లో సొల్యూషన్ వెతుకు, నీ సొంత రూల్స్ని నువ్వే రాయడం స్టార్ట్ చేయి. ఇవి జస్ట్ స్క్రీన్ మీద చూసి మర్చిపోయే ముచ్చట్లు కాదు, ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ని ఒక టాప్ టైర్గా మార్చే ద సైకలాజికల్ సీక్రెట్ కోడ్స్. అర్జున్ లాంటి యాంటీ ఫ్రెజిలిటీ, నందు లాంటి కంపార్ట్మెంటలైజేషన్, ఈగల్ లాంటి ఇంటర్నల్ ఫోకస్ అండ్ రిషి లాంటి ఫస్ట్ ప్రిన్సిపల్స్. ఈ 4 ప్రిన్సిపల్స్ని నీ మైండ్లో ప్రింట్ చేసుకో. ఈ కోడ్స్లో నీకు హిట్ అయిన కోడ్ని కింద కామెంట్ చేయి. లెట్స్ గ్రో టుగెదర్. సబ్స్క్రైబ్ కొట్టు. దిస్ ఈస్ ప్రాజెక్ట్ టీ సైనింగ్ ఆఫ్.